కి స్వాగతం. దుర్వినియోగం కావడం ఈరోజు మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఈ అక్రమాలు, ఈ దోపిడీలు వారి స్వంత మనుషులు అంటే ప్రధానంగా ఎన్ టీమ్ అని నారాయణ గారు పెట్టుకున్నటువంటి ఒక ఎంప్లాయీస్గా పెట్టుకున్నటువంటి ఎన్ టీమ్ కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కానీ దోచుకుంటున్నటువంటి తీరుని మనమందరం కూడా గమనిస్తూ వస్తూ ఉన్నాం. ప్రధానంగా నారాయణ గారు అయితే ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక మాట ఆయనకు రొటీన్గా వస్తూ ఉంటుంది. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసింది అని. కానీ ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది, ఈ రోజు ఎలాంటి దోపిడీ జరుగుతూ ఉంది నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను ఈరోజు చేయబోతా ఉన్నాను. అన్ని విషయాల్లో కూడా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర పెట్టినటువంటిది కానీ, పెయింటింగ్స్ విషయంలో కూడా ఎంత దోపిడీ జరుగుతూ ఉందంటే పెయింటింగ్స్ పేరుతో అనేది కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, బయో టాయిలెట్స్ విషయంలో కానీ, చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్స్ విషయంలో కానీ, పనులు చేయకుండా బిల్స్నే క్లెయిమ్ చేయడంలో కానీ, దోమల పేరుతో దోపిడీ కానీ, సిల్ట్ను తీసేయడంలో కూడా గోల్మాల్ చేయడం కానీ, ఎండ్ టు ఎండ్ రోడ్డు విషయంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, లెక్క పక్కా లేకుండా చేస్తున్నటువంటి 100 కోట్ల రూపాయల నామినేటెడ్ వర్క్స్ వీటన్నింటినీ కూడా ప్రతి దాంట్లో కూడా అన్యాయం, అక్రమం, దోపిడీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆనవాయితీగా జరుగుతూ ఉంది. చాలా మందికి తెలియదు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తే కూడా ఈ మాట చెప్తే కూడా ఎవరన్నా నిజమా అనే పరిస్థితి. అటువంటి పరిస్థితిని ఎక్కడా కూడా ఉపయోగం లేనటువంటి పనుల్లో ఇన్ని 100 కోట్ల రూపాయలని నెల్లూరు నగర నియోజకవర్గంలో అక్కడ ఏ విధంగా అయితే అమరావతిలో 1000 కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారో, కాంట్రాక్ట్ రూపంలో కానీ, కమిషన్ల రూపంలో కానీ, లంచాల రూపంలో కానీ దోపిడీ జరుగుతూ ఉందో, నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా దానికి తీసిపోనట్లుగానే నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉంది. కొన్ని వాస్తవాలను మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నేను లాస్ట్ టైం కూడా జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ, విఆర్ కాలేజీ విషయంలో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని వాస్తవంగా ఎవిడెన్సెస్తో సహా మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. మరి ఈరోజు నేను ప్రధానంగా చెట్ల మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయం, అక్రమం గురించి నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మిగతా అన్నింటి విషయాల్లో కూడా ఈరోజు నేను ఏదైతే చెప్పానో, వాయిస్ వస్తుందా, ఏదైతే మిగతా నేను అన్ని విషయాలు కూడా చెప్పానో వాటన్నింటి గురించి కూడా నేను రాబోయే రోజుల్లో కూడా చెప్తాను. ఈరోజు ప్రధానంగా చెట్లు, దానికి పోసే నీరు విషయంలో జరుగుతున్నటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. వాయిస్ నాకు డౌట్గా ఉందమ్మా, వస్తుందా లేదని? వస్తుందా? మీకు ఒక చిన్న విషయం కూడా తెలుసుంటుంది. నేను ఒక వీడియో చూపిస్తాను. నారాయణ గారు 48,000 చెట్టుని నెల్లూరు నగర నియోజకవర్గంలో నాటాలన్నది ఆయన లక్ష్యంగా తీసుకున్నారు. మంచి చేస్తే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుంటుంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయలని దండుతా ఉన్నారో, ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తా ఉన్నారో, ఆ కోట్ల రూపాయలని పేదలు, సామాన్యుల నడుము విరిచి వారి రక్త మాంసాలతో వచ్చినటువంటి డబ్బులతో వీళ్ళకి ఏ విధంగా అయితే ఖర్చులు పెడతా ఉన్నారో నేను వాస్తవాల్ని మీ అందరికీ కూడా ఎవిడెన్స్తో సహా చూపిస్తాను. ముందుగా ఒక చిన్న బైట్ని నేను ఫస్ట్ నెంబర్ ప్లే చేయమ్మా, ఫాస్ట్గా ఉండాలా. ప్రతి డివిజన్లో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు నాటాలని యాక్చువల్గా ఆదేశించబడింది. అనేక మోడల్స్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అనేక దేశాలు చూసి స్టడీ చేస్తే ట్రీ ప్లాంటేషన్స్ కార్యక్రమాలు నేను చండీగఢ్ తీసుకుంటే చండీగఢ్ సిటీ నేను అనేక దఫాలు స్టడీ చేయగలను. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు మొత్తం ఉంటుంది కంప్లీట్గా. అసలు మనం గూగుల్ మ్యాప్లో పెట్టి చూసినా సిటీ మొత్తం కంప్లీట్గా పెట్టి చక్కటి పేరు 48,000 ట్రీస్ ప్లాంటింగ్ చేయడానికి నేను చెట్లు బాగా చేసి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరినీ తెలుసు. సో మొత్తం మీద అక్కడ 3 పాయింట్లు ఆయన మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి పాయింట్ 48,000 చెట్లని నెల్లూరు నగర నియోజకవర్గంలో మేము అన్ని కూడా నాటాలని ప్రయత్నించామన్నారు. మంచిది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు చెట్లు తీసుకొని వచ్చి ఏదైతే మనం ఇంతకు ముందులాగా
చెట్లు వేస్తాము, లేదా ఎవరైనా ముందు దాతలను కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే మంచిదే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ గురించి నేను మీకు చెప్తాను. ఒక్కొక్క చెట్టుకు అవుతున్నటువంటి ఖర్చు ఎంతో మీరందరూ కూడా ఒక్కసారి ఊహించండి. నేను గత 15 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దీనికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని సేకరించే క్రమంలో చాలా మంది దగ్గర నేను డేటా తీసుకున్నాను. ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక చెట్టు వేయడం కానీ, దానికి సంబంధించి ఒక ఫెన్సింగ్ వేయడం కానీ, దానికి వాటర్ వేయడం కానీ, దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తే రకరకాల కొటేషన్స్లో అన్నింటినీ కూడా మాక్సిమం లెవెల్లో ఒక 2,000 రూపాయల దాకా కూడా ఖర్చుని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి మీరందరూ కూడా ఊహిస్తేనే భయపడతారు. ఒక్కొక్క చెట్టుకి 12,000 రూపాయలని ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక్కొక్క చెట్టు పేరుతో దోపిడీ జరుగుతూ ఉందంటే మీరందరూ కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఉండదు. సుమారుగా 48,000 చెట్లు అంటే 60 కోట్ల రూపాయలని ఒక్క చెట్లలోనే ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఖర్చు పెట్టే పరిస్థితి మనకు కనపడతా ఉంది. 12,000 రూపాయలు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు కూడా చెట్లు నాటాం. నేను వాటిల్లో కూడా మీకు ఈరోజు ప్రజెంటేషన్ ఇస్తాను. ఒక్కొక్క చెట్టుకు ఆ రోజు ఎన్ఎంసీ నుంచి అయిన ఖర్చు ఎంత అంటే 750 రూపాయలు. ఆ 750 రూపాయలకి ఈ రోజు 12,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు మీద పెడతా ఉన్నాం. ఆ రోజు ఒక కేవలం ట్రీ గార్డ్ ఒక్కటి లేదు. ట్రీ గార్డ్ కూడా నేను తెప్పించాను. ఒక మోడల్ నేను కొన్నాను. దీన్ని ఒక 300 రూపాయలు అయితే నాకు ట్రీ గార్డ్ వచ్చింది. దీనికి సంబంధించి హోల్సేల్గా 48,000 ట్రీ గార్డ్స్ కనుక కొంటే ఇవి ఎంతకు వస్తాయన్నది తెలుస్తుంది. ఇంతకంటే కూడా పలచనైనటువంటి గేజ్ని ఈరోజు మనం అక్కడ వాడాం. సో గతంలో 750 రూపాయలు వాడినటువంటి ఒక చెట్టుకి సంబంధించినటువంటి ఖర్చు ఈరోజు 12,000 రూపాయలు. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఆయన చెట్లని రిలీజ్ చేశారు. 14,741 చెట్లని ఫస్ట్ ఫేజ్ లో 48,000 చెట్లకు గాను 14,741 చెట్లకి ఆయన కార్యకర్తలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 25 మంది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. నేను ఈ లిస్టును కూడా మీకు ప్రెస్ గ్రూప్ లో పెడతాను. ఆ కాంట్రాక్టర్లు ఎవరు, వాళ్ళు ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు, ఈ సబ్ కాంట్రాక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి మనుషులు. ఆ 25 మంది సబ్ కాంట్రాక్టర్లకి ఎన్ని చెట్లకి ఎంత డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు అన్నది ఈ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఏ రోజు ఎంత అమౌంట్స్ క్యాష్ రూపంలో చెల్లించారో కూడా నా దగ్గర ఈ సమాచారం ఉంది. దీనిని కూడా నేను మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. కొన్ని డివిజన్స్ చెప్తాను. 54వ డివిజన్, దానికి NIT నెంబర్స్ ఏంటి, ఏ ఏజెన్సీకి ఇచ్చారు, ఆ సబ్ కాంట్రాక్టర్ పేరేంటి, 2,977 చెట్లు ఆ 54వ డివిజన్కి ఇచ్చారు. 1,30,00,000 రూపాయలని కేవలం చెట్లు నాటడానికి, ఈ ట్రీ గార్డ్ పెట్టడానికి 1,30,00,000 రూపాయలని వాళ్ళకి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 9వ వార్డుకు వచ్చేటప్పటికి 2,061 చెట్లని 1,10,00,000 రూపాయలని ఆ డివిజన్కి సంబంధించి, 14వ డివిజన్కి సంబంధించి 1,832 చెట్లని 90,00,000 రూపాయలకి చెట్లు నాటడానికి, ఆ ఫెన్సింగ్ గార్డ్ వేయడానికి సంబంధించి ఒక్కొక్క డివిజన్ కి ఏ ఏజెన్సీకి ఇచ్చినారు, ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు అనే డేటాను కూడా 25 మంది డేటాను కూడా నేను మీకు ఈరోజు ఇవ్వడం జరిగింది. టోటల్ గా దీనికి సంబంధించి 14,741 చెట్లకు గాను ఈ 25 మంది కాంట్రాక్టర్లకి 8,2,91,000 రూపాయలని ఆయన చెట్లు నాటడానికి, ట్రీ గార్డు పెట్టడానికి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క చెట్టుకి 5,446 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దీనికి మిగతా మెయింటెనెన్స్ గురించి కాదు, నెక్స్ట్ ఇంకో మెయింటెనెన్స్ గురించి చెప్తాను. ఈ 5,444 రూపాయలు చెట్టు వేసిన దానికి, ట్రీ గార్డు పెట్టిన దానికి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత చెట్లు కావాల్సినప్పుడు సప్లై చేసేటువంటి బాధ్యత. ఎన్ని వేల చెట్లైనా కూడా వాళ్ళు ఉచితంగా ఇచ్చి ట్రీ ప్లాంటేషన్ ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటిది ఇక్కడ 8 కోట్ల చిల్లర రూపాయలు, మెజారిటీ డివిజన్స్ లో 5,000 రూపాయలు లెక్కనిచ్చారు ఒక్కొక్క చెట్టుకి సంబంధించి. దీనికి సంబంధించి నేను మీకు టెండర్ కాపీలతో సహా నేను ఏ డివిజన్ కి ఎంతెంత ఇచ్చారు, ఏ లెక్కలో ఇచ్చారు అన్నది కూడా నేను టెండర్ల కాపీలు తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా టెండర్లు నామకే వాస్తుంటాయి. వారికి సంబంధించిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు అడుగు పెడితే మీ మీద విజిలెన్స్ ఎంక్వైరీలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి బెదిరించి మొట్టమొదట్లోనే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ పనైనా కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అడ్డగోలుగా దోపిడీ జరిగిపోతా ఉంది. దీనికి సంబంధించి ఈ టెండర్ల కాపీలు కానీ, అలానే ఇప్పుడు నేను మీకు చెప్పింది చెట్టు వేయడానికి, ఫెన్సింగ్ నాటడానికి 5,446 రూపాయలు, అంటే 5,000 రూపాయలు అనుకుందాం మెజారిటీ డివిజన్స్ లో అవుతున్నటువంటి ఖర్చు. ఇకపోతే రెండో పార్ట్, దానికి వాటర్ పోసి మెయింటైన్ చేయడానికి
ఒక డివిజన్ కి సంబంధించి వాళ్ళు ఎస్టిమేషన్స్ వేశారు. ఇది ఇంకా టెండర్ రూపంలో ముందుకు రాలే. అన్ని డివిజన్స్ కూడా ఇదే విధంగా చేయాలన్న ఆలోచన ఉంది. ఒక ఎస్టిమేషన్స్ అనేది తయారు చేశారు. ఈ ఎస్టిమేషన్స్ లో ఒక డివిజన్ కి సంబంధించి ఆ డివిజన్ లో ఎన్ని చెట్లు ఉన్నాయి? 1800 చెట్లు ఉంటే 1,24,00,000 రూపాయలు ఆ ఒక్క డివిజన్ లో నీళ్లు పోయడానికి, ఆ చెట్లకు నీళ్లు పోయడానికి 1,24,00,000 రూపాయలని ఎస్టిమేషన్స్ వేసి దీన్ని కూడా వాళ్ళ మనుషులకి అప్పగించడానికి రెడీ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని డివిజన్స్ కూడా అంటే 1,24,00,000 రూపాయలని 1800 చెట్లకి ఇచ్చినారంటే ఒక్కొక్క చెట్టుకి 6,888 రూపాయలు నీళ్లు పోసేదానికి అవుతా ఉంది. ఈ విధంగా 48,000 ట్రీస్ కి సంబంధించి 7,000 రూపాయల లెక్కన కనుక మీరు ఇస్తే సుమారుగా 40 కోట్ల రూపాయల దాకా కూడా అక్కడే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ కి నీళ్లు పోసేదానికి ఒక 7,000 రూపాయలు, చెట్లు నాటేదానికి ఒక 5,000 రూపాయలు, ఒక్కొక్క చెట్టు మీద 12,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చేటప్పటికి నేను ఇందాకే చెప్పాను 750 రూపాయలతో మనం ఆ రోజు చెట్లు నాటడం కూడా జరిగింది. ఈ టెండర్ల కాపీలను కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ ఏదైతే ఉన్నాయో మెయింటెనెన్స్ సంబంధించి దాన్ని కూడా మీ గ్రూప్ లో పెట్టడం కూడా జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను చెప్పాను కదా 750 రూపాయల లెక్కన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మనం చెట్లు నాటితే అవి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత ఏపుదలుగా పెరిగినాయో, ఈ రోజు నీడను కానీ ఏదైతే మనము పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటుతామో దానికి సంబంధించిన లక్షణాలన్నీ ఆ చెట్లలో కనపడతాయి. వీళ్ళు నాటేటువంటి చెట్ల గురించి కూడా నేను మీకు 2 విషయాలుగా చెప్తాను. ఒకటి 750 రూపాయల లెక్కన మనము నాటిన చెట్లు ఎంత చక్కగా ఉన్నాయో అన్నది పెట్టమ్మా. స్లైడ్ నెంబర్ 2 పెట్టు. ఇవి నేను నిన్న నెల్లూరు నగర నియోజకవర్గంలో 10 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నా. నిన్న నేను స్వయంగా వెళ్ళి ఈ ఫొటోస్ అన్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మధ్యాహ్నం నేను 2 గంటలప్పుడు వెళ్తే చక్కగా నీడ, ఆ రోడ్డు మీద అంతా కూడా నీడ, పచ్చదనం, చెట్టుకు సంబంధించిన ఆకులు కూడా పరిపుష్టిగా ఉన్నాయి. ఈ విధంగా స్లైడ్స్ 4 స్లైడ్స్ వరుసగా పెట్టు. అది ఓకే. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 750 రూపాయల ఖర్చుతో మనం వేసినటువంటి చెట్లు ఎంత చక్కగా చెట్లు ఆ విధంగా ఉన్నాయన్నది చూడండి. ఇప్పుడు వేసేటువంటి చెట్లు ఏదైతే 12,000 రూపాయలు ఖర్చు పెట్టి మనం చెట్లు వేస్తా ఉన్నామో ఆ చెట్లు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది ఈ టైప్ లో మెజారిటీ మంత్స్ లో కూడా ఈ చెట్లన్నీ కూడా ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి. అవి కేవలం 2 నెలలు తప్ప పూలు పూసే పని ఉండదు. ఆకులు కూడా కేవలం 1 నెల 2 నెలలు తప్ప మిగతా టైం అంతా కూడా అది వాటర్ లేకుండా కూడా అది రెసిస్టెన్స్ కోసం ఆకులు కానీ పూలు కానీ లేకుండా కొన్ని నెలల పాటు ఇదే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మీకు వీళ్ళు ఏదైతే 5,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు పెట్టడానికి ఖర్చు అవుతుంది అంటా ఉన్నారో ఆ 5,000 రూపాయలకు సంబంధించి సిమెంట్ రోడ్డుని మేము కట్ చేస్తాము, ఆ సిమెంట్ రోడ్డుని కట్ చేయడానికి మాకు ఖర్చు అవుతుంది అని చెప్పి వీళ్ళు ఆ టెండర్ లో కూడా నోట్ చేయడం కానీ దానికి సంబంధించి అమౌంట్స్ కూడా రాయడం కానీ జరిగింది. నేను ఇప్పుడు నేను నిన్న నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్ని గమనించిన తర్వాత నేను మీకు కొన్ని చూపిస్తాను. కొన్ని చూపించమ్మా. అన్ని ఆల్మోస్ట్ చూడండి, రోడ్డు పక్కన గ్రావెల్ రోడ్డు ఉంటే ఆ గ్రావెల్ రోడ్డుని బ్రేక్ చేసి చెట్లు వేయడం కూడా జరిగింది. కానీ వీళ్ళు సిమెంట్ రోడ్ల కింద బ్రేక్ చేసినట్టుగా అన్ని కూడా మెజారిటీ కూడా అన్ని కూడా తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 4వ పాయింట్కి రమ్మా. తర్వాత మెష్ లేకుండా చాలా దగ్గర నాకు చెట్లు కనిపించాయి. అంటే మెష్తో కలిపి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే మెష్ లేకుండా మీరు చూడండి, నేను కింద ఆ జియో ట్యాగ్ కూడా ఇచ్చాను, లొకేషన్ ఎక్కడ తీసామని అన్నది. ఆల్మోస్ట్ నాకు అన్ని కూడా అలానే కనిపించాయి. ఆ కింద మీకు ఏ లొకేషన్స్ లో తీస్తా ఉన్నాను చూపించమ్మా. వితౌట్ మెష్ నాకు ఆల్మోస్ట్ అన్ని అలానే కనిపించాయి. తర్వాత 5వ స్లైడ్కి రమ్మా. 5వ పాయింట్ కదా. చాలా ఏరియాస్ లో మన దగ్గర మీకు తెలుసు 12 అడుగుల రోడ్లు, చిన్న రోడ్లు ఉంటాయి. కేవలం వీళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఒక్కొక్క చెట్టుకు 12,000 రూపాయలు వస్తుందని అది 12 ఫీట్ రోడ్స్ అండి. 12 ఫీట్ రోడ్స్ లో 2 పక్కల చెట్లు వేశారు. ఏమన్నా ఉండేదానికి అవి? మీరు ఒకసారి చూడండి, 2 పక్కల చెట్లు వేస్తే 12 అడుగుల రోడ్లకి 2 పక్కల చెట్లు వేస్తే ఆ 2 స్లైడ్స్ చూపించమ్మా. ఈ విధంగా ఎక్కడైనా ఉంటాయా? నెక్స్ట్ 6వ నెంబర్కి వెళ్ళండి. కొన్ని దగ్గరలో ఓన్ ల్యాండ్స్ ఉంటాయి, చెట్లు వాళ్ళ సొంత ఇళ్లలోకి వెళ్ళి సొంత ఇళ్లలో కూడా చెట్లు వేసేసి వాటిని కూడా క్లెయిమ్ చేసుకున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్
ఆల్మోస్ట్ మీరు 80% చెట్లు కానీ చూస్తే ఎలక్ట్రిక్ వైర్కి కరెక్ట్గా కింద వేశారు. 7వ పాయింట్కి వెళ్ళమ్మా. ఎలక్ట్రిక్ వైర్లకి కరెక్ట్గా కింద ఆల్మోస్ట్ 80%. దాని కనీసం ఒక 2 నెలలకు కూడా ఆ చెట్టుని వాళ్ళు కట్ చేసేసే పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా కూడా అది బతికే పరిస్థితి ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ సైడ్కి వెళ్ళమ్మా. ఇంకా నెక్స్ట్ వెళ్ళు. 9వ పాయింట్ కదా. కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ఏదో కనకాంబరాల చెట్ల ఏదో ఇళ్ల పక్కన వేసుకొని ఉంటారు కదా, అటువంటి చెట్లకి చుట్టూరు వీళ్ళు మెష్ పెట్టి దాని లెక్కలో రాసేసుకున్నారంట. నేను అడిగాను ఆ చెట్ల వాళ్ళది, ఏంటమ్మా ఇక్కడ మెష్ పెట్టారు, మీ చెట్టు ఉన్నట్టుంది, ఇది మా చెట్టు కాదంటే, సార్ లెక్కలో రాసుకుంటామన్నారు, దీనికే పెట్టేమన్నారు మెష్ అని చెప్పారు. అసలు చూస్తే ఇది నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు కనిపించాయి. మీరు చూశారు ఆ చెట్లను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడే కొనలు ఎండిపోయినాయి, ఒక్క ఆకు లేదు. ఈ నెలలో ఎవరైనా చెట్లు వేస్తారండి? ఇది మార్చి నెల. ఈ నెలలో అంటే ఏప్రిల్ నెల జరుగుతూ ఉంది. ఏప్రిల్, మే, జూన్, జూలై దాకా కూడా నెల్లూరుకి సంబంధించి ఎండలు ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ వర్షాలు పడేటప్పటికి ఆగస్టు నుంచి మనకు వర్షాలు పడతాయి. ఈ 4 నెలలు ఎండల్లో ఈ ఎండల్లో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా కూడా ఏప్రిల్, మేలలో ఎవరైనా కూడా చెట్లు వేసుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకు వేస్తా ఉన్నారు? కేవలం ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి ఒత్తిడి, మాకు ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యే లోపల, ఈ కార్పొరేషన్ టైం పూర్తయ్యే లోపల మాకు కావాల్సినటువంటి అమౌంట్స్ కావాలని చెప్తే వారి కోసం, వారిని సాటిస్ఫై చేయడానికి కోసం ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి 48,000 చెట్లకు సంబంధించి అయితే వీళ్ళు అనుకున్న లెక్కల ప్రకారమే కనుకైతే 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 60 కోట్ల రూపాయలని కేవలం మీకు సంబంధించిన మనుషులకు అప్పగించుకోవాలన్న ఉద్దేశంతో అడ్డు అదుపు లేకుండా వారికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ చెట్లు వేసుకోండి. ఖాళీ స్థలం కనిపిస్తే కొన్ని దగ్గర ఖాళీ స్థలాలు ముందు చక్కగా వేసేశారు. రేపు వాళ్ళు ఇల్లు కట్టాలంటే ఆ చెట్టును పక్కన కొట్టాల. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మనం ఈ రోజు వేసుకుంటా ఉన్నామంటే కనీసం ఈ 3 నెలలు బతికితే కూడా ఆ చెట్టు గొప్పనే చెప్పాలా. అదేవిధంగా మనం చెట్లు ఎందుకు వేసుకుంటామండి? జనరల్ గా ఎవరైనా కూడా అందరికీ కూడా అర్థమయ్యేటువంటిది, అశోకుడి కాలం నుంచి మనం చెట్లు వేస్తానే ఉన్నాం. కొత్తగా ఇప్పుడు వేసింది అయితే కాదు, ప్రతి గవర్నమెంట్ లో కూడా వేస్తాం. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకు చెట్లు వేస్తాం? ఆక్సిజన్ పెరగాలని, కార్బన్ డైఆక్సైడ్ తగ్గాలని, కాలుష్య నివారణ జరగాలని, నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ అవి తగ్గడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి, అవి తగ్గాలని, పట్టణ ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గడం కానీ, రోడ్డు మీద హీట్ రిఫ్లెక్షన్, ఏదైతే సిమెంట్ రోడ్ల మీద కానీ తార్ రోడ్ల మీద కానీ ఎండపడి మొహాలకు తగిలి హీట్ రిఫ్లెక్షన్స్ వస్తాయని చెప్పి ఆ హీట్ రిఫ్లెక్షన్స్ ని కంట్రోల్ చేయడానికి కానీ, వర్షపు నీళ్లు భూమిలోకి ఇంకాలని కానీ, సౌండ్ పొల్యూషన్, వెహికల్ నాయిస్ తగ్గడానికి కానీ, అలానే మనకు అందరికీ కూడా వాకింగ్ కల్చర్ పెరగాలని, అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆరోగ్యం ఉండాలని ఈ 9 పాయింట్ల కారణాలతో మనము చెట్లు వేసుకోవడం కూడా జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆకులు లేని ఈ చెట్లు, ఆకులు లేని నీడనివ్వని, ఆక్సిజన్ తయారు చేయని, కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ వీటన్నిటి కూడా కంట్రోల్ చేయలేనటువంటి, వాతావరణ పరిస్థితులను కంట్రోల్ చేయలేటువంటి ఇటువంటి చెట్లు కేవలం 2 నెలలు, ఫిబ్రవరి, మార్చి నెలలో మాత్రమే దాంట్లో పూలు పూస్తాయి. ఇవి ఎక్కడో వేశారంట, చండీగఢ్లో వేశారంట, లేదా యూకేలో వేశారంట. అక్కడ వాతావరణ పరిస్థితులు వేరు, అక్కడ చల్లదనం వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈ వాతావరణానికి సంబంధించి ఆకులు లేని, పూలు లేని ఈ చెట్లు, కేవలం 2 నెలల పూలు, 2 నెలల ఆకులు మాత్రమే ఉండేటువంటి ఈ చెట్లు మిట్ట ఎండాకాలం అయితే జనవరి నుంచి మే దాకా ఏమీ, ఫిబ్రవరి నుంచి మే దాకా అయితే దానికి ఆకులు కానీ పూలు కానీ ఏమీ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి చెట్లను మనం నెల్లూరులో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసుకొని ఎవరికి ఉపయోగం, దేనికోసం మనం చేస్తా ఉన్నాం అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. 3 కండిషన్స్ ని మనం గట్టిగా కూడా చెట్లు వేసేటప్పుడు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి, కాంపౌండ్ వాళ్ళకి కొంచెం కానీ గ్యాప్ ఇవ్వగలగాలి, లేకుంటే కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ పోల్కి కరెక్ట్ గా కింద వేయడం కూడా కరెక్ట్ కాదు. మూడోది, కింద వాటర్ పైప్ లైన్ కనుకుంటే ఆ వాటర్ పైప్ లైన్ తప్పించి మనం వేసుకోవాల్సిన పరిస్థితి. ఈ 3 కండిషన్స్ ని మీరు ఫాలో అయినారంటే అది కూడా ఫాలో అయినటువంటి పరిస్థితి. ఇకపోతే నేను మీకు ప్రధానంగా మీకు కొన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఓకే, మీరు ఇవన్నీ కూడా చేశారు, మంచిది అనుకున్నాం. అంటే మీరు డబ్బులు ఇంత విచ్చలు పెడతానంతో ఖర్చులు పెడతా ఉన్నారు, ఇవన్నీ కూడా ఓకే అనుకుందాం. అసలు ఏం జరుగుతా ఉందండి నెల్లూరు నగర నియోజకవర్గంలో? మీ అందరికీ తెలుసండి ఎంత దోపిడీ జరుగుతా ఉందంటే, పేదవాడు సామాన్యుడు బతికేటువంటి పరిస్థితి ఈ రోజు లేదని చెప్తా ఉన్నాను. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను.
మీరు డబ్బులు ఖర్చు చేయండి, మీ కార్యకర్తలకు మీరు ఇచ్చుకోండి, మీరు ఏమైనా చేయండి, కానీ పేదవాళ్ళ మీద సామాన్యుల మీద పడి ఆ విధంగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనులు ఇవి కాదని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మచ్చకి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ప్రతి ఇంట్లో కూడా ఇదే సమస్య ఉంది. ప్రతి షాప్లో కానీ ప్రతి కమర్షియల్ షాపుల్లో కూడా సమస్యలు ఉన్నాయి. పేదవాడికి కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు నేను మీ కొన్నింటి మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎలాంటి దోపిడీ నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతా ఉందన్నది. ఒకటి 13వ నెంబర్ చూపించమ్మా. ఇక్కడ ఒక పేరు మేక అనసూయమ్మ. ఈ పేరుకి సంబంధించి ఒక నోటీస్ ఇచ్చారండి. 2013 నుంచి రెండు ఉన్నాయి, ముందు ఒకటి చూపించు. 2013 నుంచి ఆయన వాటర్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. 13 సంవత్సరాల నుంచి మీరు కట్టలేదు, మాకు 24,600 రూపాయలు కట్టమని చెప్పి నోటీస్ ఇచ్చారండి. 24 ఇవన్నీ ప్రతి దగ్గర ఉండే సమస్యలు. అసలు వాళ్ళు 3 సార్లు కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి, అయ్యా మాకు ట్యాపే లేదయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి మాకు బోర్ ఉంది, ఆ ఇల్లు చూపించాను నేను మీకు, రేకులు ఇల్లు చిన్నది వెంకటేశ్వర గారి మెరియా, అక్కడ వాళ్ళకి బోర్ వేసుకొని ఉన్నారు, ఇంట్లో హ్యాండ్ బోర్ వేసుకొని ఉన్నారు, మాకు ట్యాపే లేదయ్యా. మా వాళ్ళు ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారంట. ఆ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ట్యాప్ కనెక్షన్ చేయాలంటే ఒక 5,000 రూపాయలు అడిగితే 5,000 రూపాయలు మాకు లేక మేము ఆ రోజు చేయించుకోలేదు. ఈ రోజు దాకా 13 సంవత్సరాలు కాదు కదా, మాకు అసలు ట్యాపే లేదని చెప్తే కూడా వినకుండా మీరు కనుక ఇది కట్టకపోతే లోక్ అదాలత్కి వచ్చి కోర్టులో నిలబడాలా, మీరు జైలుకు వెళ్ళాలా అని చెప్పి 26,000 రూపాయలు కట్టమని చెప్పి ప్రతి ఇంటిలో కూడా ఈ గోడ ఈ రోజు మనకు కనపడతా ఉంది. నేను మీకు దాంట్లో ఎందుకు చూపిస్తా ఉన్నానంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ట్యాప్ కనెక్షన్ లేదు. చిన్నది ఒక సెంట్ స్థలంలో రేకులు ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీకు ఆ ఇల్లు రేకులు ఇల్లు. ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇక్కడ ఒక రేకులు ఇల్లు అండి, సుమారుగా ఇది కూడా చాలా చిన్నది. 12వ నెంబర్ చూపించమ్మా. ఒక చిన్న రేకులు ఇల్లు, వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగులన్నీ పెట్టి 25,038 రూపాయలు కట్టమన్నారండి. ఆ చిన్న రేకులు ఇల్లు, దాంట్లో చాలా పెద్దవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, వయసులో కూడా పెద్దవాళ్ళు. 25,038 రూపాయలు కట్టకపోతే మీరు లోక్ అదాలత్లో కోర్టు ముందు నిలబడాలా డిసెంబర్ 13వ తేదీ అని చెప్పి నోటీస్ ఇస్తే వాళ్ళు కాళ్ళ ఏళ్ళ బడి అప్పు సప్పు చేసి 5,000 రూపాయలు కట్టగలమయ్యా అని చెప్పి 5,000 రూపాయలు కడితే మళ్ళా ఫిబ్రవరి నెలలో మళ్ళా 20,515 రూపాయలు కట్టకపోతే మిమ్మల్ని లోక్ అదాలత్లో కోర్టుకి మార్చిలో రావాల్సి వస్తుంది, కోర్టు ముందు మీరు నిలబడి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మరలా నోటీస్ ఇచ్చారు. ఎక్కడ వెళ్తారు ఆ వయసులో పెద్దవాళ్ళు కోర్టులకి? ఎక్కడైనా ఈ సంస్కృతి ఉందా ఆంధ్ర రాష్ట్రంలో? మీరు ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్లు కట్టకపోతే మీరు కోర్టుకు వచ్చి నిలబడండి, కోర్టులో చేతులు కట్టుకొని నిలబడండి అని చెప్పినటువంటి సంస్కృతి ఎక్కడైనా ఉందా? ఎందుకు నిలబెడతా ఉన్నారు ఈ విధంగా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. వయసులో పెద్దవాళ్ళు రేకులిల్లు, ఒక సెంట్ స్థలంలో కూడా 25,000 రూపాయలని, ఒక్కొక్క చెట్టుకు మీరు 12,000 రూపాయలు ఖర్చులు పెట్టే క్రమంలో 25,000 రూపాయలు ఒక్కొక్క రేకులింటికి సంబంధించి అరియర్స్ తో సహా కట్టకపోతే మీరు లోక్ అదాలత్ కోర్టుకు రమ్మని చెప్పినటువంటి నోటీసులు ఇవి. ఇది ఫస్ట్ ఇస్తే 5,000 రూపాయలు కట్టారు, మళ్ళా నోటీస్ ఇస్తే మళ్ళా కోర్టుకు రమ్మని చెప్పి మళ్ళా నోటీస్ ఇచ్చారు. ఎక్కడ కడతామయ్యా అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇది ఈ రోజు పరిస్థితి. అదేవిధంగా ఇంకొక ఇష్యూ కూడా వీళ్ళకి సంబంధించి మళ్ళా లోక్ అదాలత్ 19,200 రూపాయలకి నోటీస్. ఇంకొక సంబంధించి 92 సంవత్సరాలండి, వీళ్ళింటికి కూడా నేను వెళ్ళాను. 92 ఇయర్స్ ఉన్నాయి ఆమెకి. ఆమెని 24,000 కనుక కట్టకపోతే లోక్ అదాలత్లో కోర్టుకు రావాలని చెప్పి ఆమెకు చెప్పారంట. లోక్ అదాలత్లో 24,000 రూపాయలని. ఆమెకు ఘోరం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమెకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేదంట. ఇప్పుడు ఆ పెన్షన్ కట్ చేసేసారు. ఆ పెన్షన్ కట్ చేసి పైగా 24,000 రూపాయలు కనుక మీరు కట్టకపోతే లోక్ అదాలత్ కోర్టుకు వచ్చి మీరు నిలబడాలని చెప్పి ఆ 92 ఏళ్ల వృద్ధురాలని నోటీస్ ఇచ్చినామంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా నియంత్రితమా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనికరం ఉండాలి కొంచెం కూడా మనకి. ఎక్కడ చూసినా ఇవే సమస్యలు. ఒక స్కూల్ అయితే చిన్నపాటి స్కూల్స్ వాళ్ళ బిల్డింగ్ కి సంబంధించి నేమ్ బోర్డు రాసుకుంటే 4,500 రూపాయలు వాళ్ళ స్కూల్ బిల్డింగ్స్ లో రాసుకుంటే కట్టాలంట. నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఘోరమైనటువంటిది. 11వ నెంబర్ తీయమ్మా. 2 పక్కన పెట్టగలవా? చూడండి, అదే ఆ చిన్న టేబుల్ పెట్టుకున్నారు చూడండి, అక్కడ ఎంత చిన్న టేబుల్ అది. ఆ టేబుల్ మీద ఆయన చేసే వ్యాపారం ఏంటో తెలుసా? కోడిగుడ్లు అమ్ముకుంటాడంట ఉదయాన్నే. పైన ఆ టేబుల్ మీద, అక్కడ టేబుల్ మార్క్ చేశాను చూడండి, ఆ టేబుల్ మీద
కోడిగుడ్లు పెట్టి ఉదయాన్నే అమ్ముకుంటాడు. ఆయనకి ఏదో ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలకు అమ్ముకోవచ్చు. ఆయనకి ఆ టేబుల్ పెట్టిన దానికి అది ఏదో చెప్పారండి, దాని పేరు టెంపరీ ఎంక్రోచ్మెంట్. అది టెంపరీ, నేను ఫోన్లో మాట్లాడాను వాళ్ళతో. టెంపరీ ఎంక్రోచ్మెంట్ ఫీజు లెక్కన 1050 రూపాయలు కట్టకపోతే ఆ టేబుల్ తీసేయమన్నారు. కదట నిజం. టెంపరీ ఏం పేరు చెప్పాను, టెంపరీ ఎంక్రోచ్మెంట్, టీఈ ఫీజు. ఇదిగో టీఈ ఫీజు 1050 రూపాయలు కట్టకపోతే మా టేబుల్ తీసేయాలా, ఏమనాలా? తర్వాత ఇంకొకటి, అక్కడ వుడ్ వర్క్స్ అని ఉంది. ఆయన పెట్టినటువంటి నేమ్ బోర్డు ఒక్కరంత ముందుకు వచ్చిందంట, అది టెంపరీ ఎంక్రోచ్మెంట్ అంట. ఆయనకు ఒక 1050 రూపాయలు కట్టకపోతే ఆ బోర్డు తీసేస్తాం. నేను ఆ పిల్లలు ఫోన్ చేసి తిట్టాను. నేను ఏమైనా బుద్ధి ఉందా లేదా, ఇటువంటి వాళ్ళ దగ్గర 1000 రూపాయలు తింటారా మీరు అని చెప్పి మాట్లాడాను. ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ కోడిగుడ్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర 1050 రూపాయల, ఎక్కడైనా న్యాయం ఉందా? రోడ్లో ఉదయాన్నే ఒక పెట్టుకొని నువ్వు అమ్ముతా ఉంటే 1050 రూపాయలు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాలనుకుంటే ఇంకా ఘోరమైన విషయాలు చూపిస్తానండి. 10వ నెంబర్ తీయండి, 10వ నెంబర్. చూడండి, పేదలు నివసించే ఏరియాలో వాళ్ళకు ఒక ట్యాప్ ఫీజులు కట్టలేదని నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి డమ్మీలు కొట్టేశారు. ముందుకెళ్ళమ్మా, డమ్మీలు కొట్టేశారు. అంటే దాని పైపులు కట్ చేసి డమ్మీలు బిగించేశారు, నీళ్ళు ఇళ్లలోకి పోకుండా. నెక్స్ట్ 2వ స్లైడ్కి వెళ్ళమ్మా. వాళ్ళిద్దరూ వీడియో కూడా ఉంది నా దగ్గర, ఎంత బాధపడ్డారంటే, అయ్యా ఇదిగో ఆ ముందు పక్క డమ్మీ కొట్టేసినారు, ఆడ డమ్మీ కొట్టారు, ఇటు పక్క డమ్మీ, అదే అక్కడ ఆ డమ్మీ కొట్టేశారు. నీళ్లు లోపలికి రావడంలే, మేము ఈ వయసులో బయట వెళ్ళి ఎక్కడ నీళ్ళు తెచ్చుకోవాలయ్యా అని వాళ్ళు బాధపడుతున్నారు. 350 రూపాయలు కట్టుకునే స్తోమత లేని పేదల దగ్గర డబ్బులు దండకం కోసం వాళ్ళకి నీళ్లు ఇవ్వడైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్య దేశం ఉందంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదా? నెక్స్ట్ వీడియోకి వెళ్ళమ్మా. ఒక ఆమె దగ్గర నేను ఇంటర్వ్యూ తీసుకున్నా. ఆమెకి ఇంటి ముందు నీళ్లు రాకుండా, వాటర్ రాకుండా డమ్మీ కొడితే ఆమె నేను అడిగాను, ఎందుకమ్మా ఈ బాధ నీకంటే మాట్లాడినటువంటి మాట వినండి. పెట్టమ్మా, ప్లే చేయి. చూడండి, ఆ ఇంట్లో వాళ్ళ వయసు ఎంత? 85 ఏళ్ళ భార్యాభర్తలు ఇద్దరే ఉంటా ఉన్నారు. లోపలికి నీళ్లు రానికుండా బయట డమ్మీ కొట్టి పారేస్తే మీ చాతకాంతనం వల్ల నెల్లూరు రోడ్లలో ఎంతెంత నీళ్లు రోడ్ల మీద పారుతా ఉన్నాయి మీరు ఒకసారి గమనించండి, వాళ్ళ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల. కానీ అవసరమైనటువంటి పేదవాళ్ళకి గుక్కిడి నీళ్లు పోకుండా మీరు డమ్మీలు కొడతా ఉన్నాడు ఈ కమిషనర్. ఇళ్లలోకి నీళ్లు పోకుండా డమ్మీలు కొడతా ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. పేదవాళ్ళని గుర్తుపెట్టుకున్నటువంటి ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాచరిక ప్రభుత్వాలు కూడా నిలబడినటువంటి దాఖలాలు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలా, పేదలు ఎవరు, సామాన్యులు ఎవరు మనం గుర్తుపెట్టుకోకపోతే పుట్టగతులు అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. మనం జనరల్ గా కాలేజీలో ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వం, ఓకే, నాకు కాలేజీ ఉంది, కాలేజీలకు కూడా రానివ్వకపోవచ్చు, ఓకే. కానీ ట్యాప్లు కనెక్షన్ కట్ చేసేది ఏంటండి? నీళ్ళకి కావాల్సినటువంటి వృద్ధుల దగ్గర వాళ్ళ దగ్గర డమ్మీలు కొట్టేది ఏంటండి? 350 రూపాయలు కట్టించుకోలేనటువంటి స్థితిలో 12,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు వాళ్ళ ఆ పేదలకు ఏం అవసరం అండి? వాళ్ళ ముందు పేదవాళ్ళకి చెట్లు వేసినాము, నీళ్ళు ఇవ్వలేని వాళ్ళము చెట్లు ఇచ్చి ఏం ఉద్ధరిస్తాం? ఆ చెట్లు కూడా పూల చెట్లు వేసి ఏం సాధిస్తాం? ఎవరిని ఉద్ధరించడానికి సాధిస్తా ఉన్నాం అని మనం గమనించుకోవాలా. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కొంతమంది వస్తున్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కొంత వాడుతా ఉన్నామంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ అయినా కూడా బాధ్యతగా కలెక్టర్ గారి బాధ్యతతో వాటిని ప్రజా ఉపయోగాలకు మాత్రమే వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే దాన్ని ఇష్టారీతిలో ఖర్చు పెడతామనే హక్కు కూడా ఎవరికి ఉండదు. సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కంపెనీల మీద ఉంటుంది 2%. అది ప్రాపర్ గా ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా కలెక్టర్ల మీదనే ఉంటుంది. కలెక్టర్ల ద్వారానే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
మరి ఆ సాకులు పెట్టుకొని ఈ సాకులు పెట్టుకొని మనం దుర్వినియోగం చేస్తామంటే అయ్యే పని కాదు. మీకు ఇంకొక 2 విషయాలు కూడా మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను. అమరావతిలో దోపిడీ మీ అందరికీ కూడా తెలిసిందే, ఎంత దోపిడీ జరుగుతా ఉంది అన్నది. అమరావతిలో జరుగుతున్నటువంటి పాపాలకి రేపొద్దున మనమంతా మన బిడ్డలు కూడా మనం భరాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏం చేస్తా ఉన్నాం? ఒక్కొక్క చదరపు అడుగుకి 14,796 రూపాయల ఖర్చుతో అక్కడ అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, నెల్లూరులో 3,000, 4,000, 7,000 రూపాయలు కనుక ఒక అపార్ట్మెంట్ లో ఎస్ఎఫ్టీ కనుకుందంటే అది ఎక్స్ట్రీమ్ అపార్ట్మెంట్. 7,000 రూపాయలకు కొనుక్కున్నామంటే దానికి కన్స్ట్రక్షన్ కి అయ్యే కాస్ట్ 4,000 రూపాయల నుంచి 4,200 రూపాయలకి 5 స్టార్ ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా కుదిరినటువంటి పరిస్థితిలో 14,796 రూపాయల లెక్కన మనం అక్కడ 52 లక్షల చదరపు అడుగులకు ఇచ్చినాం. ఆ విధంగా 55,000 కోట్ల రూపాయల మొబిలైజేషన్ ఫండ్స్ తో అక్కడ సుమారుగా 4,400 కోట్లు. ఏ విధంగా సరే ఇవన్నీ కూడా తీసేయండి. అమరావతిలో ఎంత చెప్పుకున్నా తక్కువేనండి, 1,000 కోట్ల రూపాయలండి. సరే అది అమరావతిని తీసి పక్కన పెడితే మా నెల్లూరు పరిస్థితులు కనుక తీసుకుంటే దానికి తీసిపోయినటువంటి విధంగా పేదల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఈ విధంగా ఇష్టారాతిన దోచిపెట్టేటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తాను, నారాయణ గారు మీరంటే నాకు గౌరవం, మీరు నాకు గురువు గారు కూడా అవుతారు. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా ఎక్కడ కూడా మాట్లాడాలని కూడా లేదు. నేను మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా ఒకసారి చూడండి. లేకపోతే మీరు కనుక గిట్టించడాలు చేస్తే ఇందాక నేను ఏవైతే చెప్పినానో అన్నింటిలో ప్రతి దాంట్లో ఏ విధమైనటువంటి అక్రమాలు జరుగుతా ఉన్నాయో నేను చాలా వరకు కూడా ఓర్పు పెట్టాను. వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ఏ విధంగా జరుగుతా ఉన్నాయి, ఒక్కొక్క కార్యక్రమంలో ఏ విధంగా దోచిపెడతా ఉన్నారు. మీకు సంబంధించిన మనుషులకు మాత్రమే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నట్టుగా జరుగుతా ఉంది. వీటన్నింటినీ కూడా నా దగ్గర ఎవిడెన్సెస్ లేకుండా నేను ఏది మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈ ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి నేను 15 రోజుల నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా గ్యాదర్ చేసినాను. ఈ రోజు రేపు మెయింటెనెన్స్కి వాళ్ళు ఏదైనా కొంచెం తగ్గించవచ్చు కూడా, ఎందుకంటే ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి. ప్రతిదీ కూడా నేను ఎవిడెన్స్ తీసుకొని నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను స్వయంగా నిన్న కారులో తిరిగి నా పక్కన ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని ఫోటోలు తీసుకొని కింద జియో ట్యాగ్ లొకేషన్స్ సహా తీసుకొచ్చుకున్నాను. ఇది నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు కూడా అందరూ కూడా ఆలోచించాలా, మార్పు రావాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాం. వాళ్ళ మనసులు మారాలా, ప్రజల పక్షాన్ని ప్రభుత్వాలు ఉండాలా అన్నది మాత్రమే అందరి కోరికని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు మీకు ఒక్కొక్క విషయం అడగన్నా, మీరు ఏదైనా అడగచ్చు అన్న. నేనేమంటానంటే అన్న 2 పాయింట్స్ అన్న. ఒకటి, వాళ్ళకి అధికారం ఉంది, మేము మాట్లాడతామని మా మీద కేసులు పెట్టడం, లేకుంటే నా మీద పెట్టలేకపోతే నా దగ్గర పనిచేసే కార్యకర్తలు నాయకులు ఉంటారు కదా, వాళ్ళ ఇల్లును ధ్వంసం చేయడం, వాళ్ళకి ట్యాక్సులు పెంచడం, వాళ్ళకు వచ్చేటువంటి కట్ చేయడం, ఇవి చేస్తూ ఉంటారు. కానీ చాలా వరకు ఓర్పు పడుతూ ఉన్నాం. వీటిల్ని ఇంకా సాక్ష్యాలతో సహా ప్రజల దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ప్రజలలో నుంచే వారిని నిలదీసే రోజు తీసుకొచ్చేదానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుంది. తప్పకుండా కూడా ఆ పాత్ర నేను పోషించడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల తరపున సామాన్యుల పట్ల నిలబడి పోరాడడానికైతే నేను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాను. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. నెల్లూరులో మీరు నారాయణ సంబంధించినటువంటి మనుషుల కోసం ఇదంతా చేస్తారంటున్నారు. అంటే ఈ మిగతా వాటిలో కూడా మిగతా నగరపాలక సంస్థలో కూడా ఇలాంటి కార్యక్రమాలు లేవు. మరి అలా ఏది చూడొచ్చు. ఇంకోటి, మీరు ఇటు పేదలకు కానీ వృద్ధులకు సంబంధించినటువంటి ట్యాక్సీల మీద మాట్లాడాలంటే మీరు ఏమైనా సంకేతం, అంటే వాళ్ళు కట్టిన అవసరం లేదని సంకేతం ఇస్తున్నారు. ఇక్కడ నేను 2-3 పాయింట్స్ మీ దృష్టికి తీసుకొచ్చాను. సామాన్యుడికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మీరు చెప్పినారా లేదా, మేము చెప్పినామా లేదా, అంతకుముందు ప్రభుత్వాలు చెప్పినాయా లేదా? మనము ఇల్లు నీరు కూడా కనీసం ఇవ్వలేకపోతే, నీరు ఇవ్వలేకపోతే వాళ్ళకి కొన్ని సర్కమ్స్టెన్సెస్ పెట్టుకోవాలా. 1 సెంటు భూమి ఉండే వాళ్ళలో కానీ, లేదా ఒక 6 అంకణాల్లో, లేకపోతే గుడిసెలో ఉండో, లేకపోతే పూరిళ్ళు ఉండేటియో చిన్న ఇళ్లలో ఉండే వాళ్ళకి మనం ఉచితంగా నీళ్ళు ఇవ్వాలండి. వేయండి, మా మీద వేయండి, లేకుంటే ట్యాక్సులు కడితే కట్టుకోగలం, చేస్తాం. పేదవాళ్ళకు నీళ్లు కూడా ఇవ్వమా? నెక్స్ట్, లేనటువంటి ట్యాక్సుల్ని 2013 నుంచి ఇప్పటిదాకా మీరు లెక్కలేసి వాళ్ళందరినీ కోర్టుకి ఇచ్చినటువంటి ఏంటండి? కోర్టుకు పిలిచేది ఏంటి? మీరు ట్యాక్స్లు ఏంటి? ఆ ప్రాపర్టీని వాడు అమ్ముకోవాలంటే అది కట్టే అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పి డిమాండ్లు పెట్టండి. మీరు ఇంట్రెస్ట్ వేస్తారు.
లోక్ అదాలత్కి పిలిచి ఎండల్లో నిలబెట్టేది ఏంటండి? ఇది ఎక్కడైనా ఉందా? ఏ ప్రభుత్వంలోనైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా? చూడండి, పక్కనకి వెళ్ళి చూడండి. చిన్న చిన్న రేకులు ఉండే వాళ్ళకి మనం తాగునీళ్ళు ఇవ్వలేమా? తర్వాత ఇంకా నేను మా అధినాయకుడు కూడా చెప్పడం కూడా జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. తప్పకుండా కూడా ఇల్లీగల్ వాటన్నిటి మీద కూడా ఏవైతే తప్పులు జరిగినాయో వాటన్నింటినీ కూడా సరైనటువంటి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్ ఫేజ్లో వస్తానన్నది ఏ విధంగా కలెక్షన్స్ వచ్చినాయి, ఆ కలెక్షన్స్ వచ్చినటువంటి డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు చేస్తా ఉంటారు అన్నది ఈ రోజు ఇప్పటికే మీకు అరగంట అయిపోయింది కాబట్టి డెఫినెట్గా ఆ కలెక్షన్స్ రికార్డు ఏ విధంగా సాధించినారు, ఈ విధంగా సాధించినారు. ఆ కలెక్షన్స్ వచ్చిన తర్వాత పెట్టినటువంటి ఖర్చు, నామినేటెడ్ వర్క్స్ లో పెట్టినటువంటి ఖర్చు, ఏ విధంగా ప్రతి అంశంలో కూడా నేను ఇంకొక ఫేజ్ లో మీ ముందుకు వస్తాను.